Hello my dear gaming legends, I'm Divakar and you're watching Divak Game YouTube channel. Guys, welcome to the third video of Unity Telugu Coding 02 Hero series. Guys, ఇప్పటి వరకు యూనిటీ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది, ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది అండ్ ఎడిటర్ కి సంబంధించి కంప్లీట్ ఓవర్వ్యూ కూడా డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ వీడియో ఏంటి అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గేమ్ డెవలప్మెంట్ అనగానే కొంచెం డిఫికల్టీ ఫీల్ అయ్యేది ఎక్కడ అంటే ఓన్లీ అండ్ కోడింగ్ పార్ట్. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ వీడియోస్ మాక్సిమం కవర్ చేసేది ఓన్లీ అండ్ కోడింగ్ రిలేటెడ్ మాత్రమే. సో కోడింగ్ ఖచ్చితంగా నేర్చుకొని గేమ్స్ డెవలప్ చేయాలనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే యూనిటీ ఎడిటర్లో ఒక సింపుల్ స్క్రిప్ట్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని గేమ్కి ఎలా లింక్ చేయాలి అండ్ అలాగే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో వాచ్ టిల్ ద ఎండ్ బట్ డోంట్ స్కిప్ ద వీడియో. ఓకే, ఎడిటర్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది మనం ఆల్రెడీ చూసిందా లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నాకు కన్వీనియంట్గా ఉండడానికి జస్ట్ ఈ లేఅవుట్ని అయితే చేంజ్ చేస్తున్నాను. సో లేఅవుట్ని చేంజ్ చేయడానికి ఎలా చేయాలి అంటే లైక్ ఇలా హెరాకీ విండో ఉంది, ఇక్కడ తీసుకొచ్చి రైట్ సైడ్ మనకు నచ్చిన చోట కన్వీనియంట్గా ప్లేస్ చేసుకోవాలి. సో ఇలా మనకు నచ్చిన విధంగా ఒక లేఅవుట్ని అయితే సెట్ చేసుకోవచ్చు. సో నేను నాకు కన్వీనియంట్గా ఉండటానికి ఆల్రెడీ ఒక లేఅవుట్ని అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ డిఫాల్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ లేఅవుట్స్ అయితే చూపిస్తుంది. 2x3 లేఅవుట్, ఇక్కడ కొన్ని ప్రీ డిఫాల్ట్ లేఅవుట్స్ అయితే ఉంటాయి, 4 స్ప్లిట్ లేఅవుట్, ఇంకా డిఫాల్ట్ లేఅవుట్. సో ఇది మనకు డిఫాల్ట్గా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చే డిఫాల్ట్ లేఅవుట్ ఇది. అండ్ నా లేఅవుట్ వచ్చేసి ఇది. సో నేను చూస్తే లెఫ్ట్ సైడ్ హెరాకీ ప్యానల్, దాని కిందనే ప్రాజెక్ట్ ప్యానల్, గేమ్ ప్యానల్ అండ్ సీన్ ప్యానల్కి వచ్చేసి నేను మ్యాక్సిమం ప్రియారిటీ ఇచ్చాను. రైట్ సైడ్లో ఇన్స్పెక్టర్ అండ్ డౌన్ సైడ్లో కన్సోల్ ప్యానల్. సో ఇలా నా లేఅవుట్ అయితే ఉంటుంది. మీకు కన్వీనియంట్గా మీ లేఅవుట్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో మనం గేమ్ డెవలప్మెంట్లో స్క్రిప్ట్ రాయాలంటే స్పెసిఫిక్గా యూనిటీ 3Dలో స్క్రిప్ట్ రాయాలంటే ఖచ్చితంగా మనకు C# లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో రాకపోయినా పర్లేదు, ఈ ట్యూటోరియల్ సిరీస్లో కంప్లీట్గా నేర్చుకుంటారు మీరు అయితే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఒక సింపుల్ స్క్రిప్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, దానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. అవేంటి అంటే సో ఫస్ట్ వే వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి క్రియేట్ అండ్ C# స్క్రిప్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఒక స్క్రిప్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ నేమ్ చేంజ్ చేయమని అడుగుతుంది. నేనైతే నేమ్ శాంపుల్ స్క్రిప్ట్ అని నేమ్ ఇచ్చాను. ఓకే, ఎంటర్. సో దీని ప్రివ్యూ వచ్చేసి అంటే ఈ శాంపుల్ స్క్రిప్ట్ యొక్క ప్రివ్యూ మనకు రైట్ సైడ్ ఇన్స్పెక్టర్ విండోలో చూపిస్తుంది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ హౌ టు క్రియేట్ ఏ స్క్రిప్ట్. అండ్ సెకండ్ మెథడ్ ఏంటి అంటే సో ఇక్కడ హైరార్కీ ప్యానల్లో ఒక శాంపుల్ గేమ్ ఆబ్జెక్ట్, ఒక ఎంప్టీ గేమ్ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేశాను. ఎంప్టీ గేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత రైట్ సైడ్లోకి వెళ్ళి యాడ్ కాంపోనెంట్ మీద క్లిక్ చేసి యాడ్ కాంపోనెంట్ మీద క్లిక్ చేశాక ఎయిదర్ మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ కావాలి అంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో శాంపుల్ స్క్రిప్ట్ అని, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఇప్పుడు క్రియేట్ చేశాను. ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ని యాడ్ చేయాలంటే శాంపుల్ స్క్రిప్ట్ అని ఆ నేమ్ అయితే టైప్ చేయాలి. లేదా కొత్త స్క్రిప్ట్ కావాలి అంటే సెకండ్ స్క్రిప్ట్ అని నేమ్ ఇచ్చాను. కింద చూడొచ్చు న్యూ స్క్రిప్ట్ అని చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే నేమ్ సెకండ్ స్క్రిప్ట్ క్రియేట్ అండ్ యాడ్. సో చూసారా లెఫ్ట్ సైడ్ సెకండ్ స్క్రిప్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఇలా మల్టిపుల్ వేస్లో ఒక స్క్రిప్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో స్క్రిప్ట్ అయితే క్రియేట్ చేశాను. ఫస్ట్ దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ కాంపోనెంట్ మీద క్లిక్ చేస్తే ఈ స్క్రిప్ట్ కాంపోనెంట్ అయితే ఈ గేమ్ ఆబ్జెక్ట్ నుంచి రిమూవ్ అవుతుంది. నౌ ఒక శాంపుల్ కోడ్ అయితే రాసి చూద్దాము. ఈ శాంపుల్ స్క్రిప్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇట్ విల్ ఓపెన్ ఇన్ ద VS కోడ్, విజువల్ స్టూడియో కోడ్ 2019 వర్షన్. మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు 2021 లేదా 2022 వర్షన్ డౌన్లోడ్ చేసి ఉండొచ్చు. నాకు కన్వీనియంట్గా అండ్ పీసీకి లైట్ వెయిట్గా ఉండాలని 2019 మాత్రం నేను డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తున్నాను. ఇట్స్ యువర్ విష్ టు యూజ్ ఎదర్ 2019 ఆర్ 2021 ఆర్ 2022 వర్షన్స్. దేనిలో రాసినా సేమ్ అయితే వర్క్ అవుతుంది, ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ పీసీకి మాత్రం అంత లోడ్ అయితే పడదు ఓల్డ్ వర్షన్ యూజ్ చేయడంలో. ఓకే, శాంపుల్ స్క్రిప్ట్ అయితే ఓపెన్ అయిపోయింది చూడొచ్చు విజువల్ స్టూడియోలో. సో ఇక్కడ మనమైతే ఏం రాసింది లేదు, ఇది డిఫాల్ట్ కోడ్ అనమాట. యూనిటీలో ఏ స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసినా డిఫాల్ట్గా వచ్చే కోడ్ ఇది విత్ స్టార్ట్ మెథడ్ అండ్ అప్డేట్ మెథడ్. సో ఫస్ట్ దీన్ని లైన్ బై లైన్ డికోడ్ చేద్దాం. ఫస్ట్ లైన్లో system.collection system.generic అని ఉంది.
సో ఇవేంటి అంటే మనం కలెక్టివ్ డేటా టైప్స్ని యూజ్ చేయడానికి ఈ system.collections అండ్ system.collections.generic అని కొన్ని నేమ్ స్పేసెస్ అయితే యూజ్ చేయాలి. సో వీటిని యూజ్ చేసి కొన్ని యూజ్ చేసే ఫంక్షన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఈ ఫంక్షన్స్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ నేమ్ స్పేసెస్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఖచ్చితంగా. నెక్స్ట్ థర్డ్ లైన్లో యూజింగ్ యూనిటీ ఇంజన్ అని ఉంది. సో యూనిటీ ఇంజన్ అంటే మనకు C# స్క్రిప్ట్లో ఈ యూనిటీ ఇంజన్ లేకపోతే మనం యూనిటీకి సంబంధించిన ఎటువంటి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోలేము. లైక్ ఇప్పుడు రిజిడ్ బాడీ ఉంది, ఫిజిక్స్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ కాంపోనెంట్స్ అన్నిటిని మనం యూనిటీ నుంచి యూనిటీ ఎడిటర్లో ఉన్నవి యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యూనిటీ ఇంజన్ అనే నేమ్ స్పేస్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఈ యూనిటీ ఇంజన్ అనే నేమ్ స్పేస్ లేకపోతే మనము యూనిటీకి సంబంధించిన కాంపోనెంట్స్ ఏవి యూజ్ చేసుకోలేము. అండ్ ఇలాగే చాలా ఉన్నాయి. యూనిటీ ఇంజన్ అనేది జస్ట్ ఒక బేసిక్ థింగ్ అనమాట. సో యూనిటీ ఇంజన్ అనేది కొంచెం బేసిక్ థింగ్ అనమాట, ఖచ్చితంగా యూజ్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ అండ్ మన స్క్రిప్ట్ నేమ్, శాంపుల్ స్క్రిప్ట్ మనం స్క్రిప్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ నేమ్ అయితే ఇచ్చామో అదే నేమ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ మొనో బిహేవియర్. సో ఈ లైన్ క్లాసెస్ గురించి మళ్ళీ చూద్దాము. క్లాసెస్ గురించి వచ్చినప్పుడు ఈ మోనో బిహేవియర్ గురించి మనం తెలుసుకుందాము. నెక్స్ట్ చూసినట్టయితే 8th లైన్లో వాయిడ్ స్టార్ట్ అనే మెథడ్ ఉంది అండ్ అలాగే వాయిడ్ అప్డేట్ అనే ఇంకో మెథడ్ ఉంది. సో ఈ 2 మెథడ్స్ గురించి మనమైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఈ పైన 3 లైన్స్ అండ్ ఈ 5th లైన్ గురించి తెలుసుకోకపోయినా పెద్ద ప్రయోజనం లేదు. ఈ మెథడ్స్ గురించి తెలుసుకున్న తర్వాతనే మనం కోడింగ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో వాయిడ్ స్టార్ట్ అండ్ వాయిడ్ మెథడ్స్, దీస్ ఆర్ ద 2 మెథడ్స్ అనమాట. మనకు డిఫాల్ట్గా క్రియేట్ అవుతాయి. ఏ స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసినా ఈ 2 మెథడ్స్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి. ఈ స్టార్ట్ మెథడ్ దేనికంటే మనము గేమ్ స్టార్ట్ చేయాలి అంటే ప్లే మోడ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఈ మెథడ్లో రాసిన కోడ్ అయితే ఓన్లీ 1 టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఉంది స్టార్ట్ ఈజ్ కాల్డ్ బిఫోర్ ద ఫస్ట్ ఫ్రేమ్ అప్డేట్. అంటే మనం ప్లే మోడ్లోకి ఎంటర్ అయినప్పుడు బిఫోర్ ద ఫస్ట్ ఫ్రేమ్ అప్డేట్, ఫస్ట్ ఫ్రేమ్ అనేది మనకు స్క్రీన్ మీద చూపిస్తుంది కదా, ఆ ఫస్ట్ ఫ్రేమ్ రెండర్ అవ్వకముందే అంటే ఆ ఫ్రేమ్ ఎగ్జిక్యూట్ అవ్వకముందే ఇక్కడ స్టార్ట్ మెథడ్లో రాసిన కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందని దీని మీనింగ్ అనమాట. అండ్ ఇలాగే అప్డేట్ మెథడ్. సో అప్డేట్ మెథడ్ ఏంటి అంటే అప్డేట్ ఈజ్ కాల్డ్ వన్స్ ఫర్ ఫ్రేమ్. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ గేమ్ లైక్ 20 FPS అనుకుందాం, 20 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే సెకండ్కి 20 ఫ్రేమ్స్ రెండర్ అవుతాయి. ఆ 20 టైమ్స్ ఖచ్చితంగా ఇక్కడ ఎంత లైన్స్ కోడ్ ఎన్ని లైన్స్ కోడ్ రాసినా ఖచ్చితంగా ఈ కంప్లీట్ మెథడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది పర్ ఫ్రేమ్. 1 ఫ్రేమ్ రెండర్ అయ్యేలోపు ఖచ్చితంగా ఈ కంప్లీట్ రాసిన ఇక్కడ 100 లైన్స్ రాస్తామో 10,000 లైన్స్ రాస్తామో అది మన ఇష్టం. ఇక్కడ రాసిన కంప్లీట్ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది పర్ ఫ్రేమ్. సో అది సెకండ్కి 20 FPS లేదా 30 FPS 60 FPS అనేది మనం రాసే కోడ్ని బట్టి డిసైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ వీటికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ అయితే కొన్ని ఉంటాయి, వాటి గురించి కూడా తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఈ స్టార్ట్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, debug.log కాలింగ్ ఫ్రమ్ స్టార్ట్ మెథడ్, ఇది స్టార్ట్ మెథడ్లో రాసాము. నౌ హిట్ సేవ్ చేస్తున్నాను స్క్రిప్ట్ని. సేవ్ చేసి జంప్ అగైన్ టు ఎడిటర్, కంపైలింగ్ C# స్క్రిప్ట్స్. ఓకే, కంపైల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ రాసిన స్క్రిప్ట్ని మన గేమ్ ఆబ్జెక్ట్స్తో అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఎంతవరకు ఉన్నా ఇక్కడ రాసిన స్క్రిప్ట్స్ ఇక్కడ అటాచ్ చేయనంత వరకు అది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఖచ్చితంగా ఏదో ఒక గేమ్ ఆబ్జెక్ట్ మీద అయితే మనం ఈ స్క్రిప్ట్ని అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా అటాచ్ చేయొచ్చు అంటే దానికి కూడా మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఇక్కడ గేమ్ ఆబ్జెక్ట్స్, ఇది ఎంప్టీ గేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ రైట్ సైడ్లోకి వెళ్ళి యాడ్ కాంపోనెంట్లోకి వెళ్ళి స్క్రిప్ట్ నేమ్ ఏంటి, శాంపుల్ స్క్రిప్ట్ అనే కోడ్ స్క్రిప్ట్లో రాసాం మనము. శాంపుల్ స్క్రిప్ట్ అనే నేమ్ టైప్ చేసి ఇలా అయినా యాడ్ చేయొచ్చు, లేదా గేమ్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఈ శాంపుల్ స్క్రిప్ట్ని డ్రాగ్ చేసి రైట్ సైడ్ మీద డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇలాగైనా దీన్ని అటాచ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్క్రిప్ట్ క్రియేట్ చేశాను, దాని తర్వాత స్క్రిప్ట్లో కోడ్ రాశాను, దాని తర్వాత ఈ స్క్రిప్ట్ని గేమ్ ఆబ్జెక్ట్స్కి అటాచ్ చేశాను. ఇది ప్రాసెస్. ఎక్కడైనా స్క్రిప్ట్ రాయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది ప్రాసెస్. నౌ ఎంటరింగ్ ఇన్ టు ప్లే మోడ్. చూసారా, ప్లే మోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఇక్కడ కన్సోల్ ప్యానల్లో ఒక లైన్ అయితే చూపిస్తుంది, కాలింగ్ ఫ్రమ్ స్టార్ట్ మెథడ్ అని అయితే ప్రింట్ అయింది.
రైట్ సైడ్ చూసినట్టయితే ఓన్లీ వన్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అయిందనమాట ఈ కోడ్. ఇప్పుడు సేమ్ లైన్ని అప్డేట్ మెథడ్లో రాస్తున్నా. కాలింగ్ ఫ్రమ్ అప్డేట్ మెథడ్ అని ఇచ్చాను ఇక్కడ. సో స్టార్ట్ మెథడ్లో రాసినది మనం ఆల్రెడీ చూసాం, ఓన్లీ వన్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు అప్డేట్ మెథడ్లో రాసినది సేవ్ చేసి, సో ఫస్ట్ ఇక్కడ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్లే మోడ్ ఫస్ట్ ఇక్కడ దీన్ని క్లియర్ చేస్తున్నాను ప్రీవియస్ది. సో ఇప్పుడు ఎంటీగా ఉంది. నౌ ఎంటరింగ్ ఇన్ టు అగైన్ ప్లే మోడ్. సీ హియర్ కాలింగ్ ఫ్రమ్ స్టార్ట్ మెథడ్ అనేది ఓన్లీ వన్ టైం మాత్రమే ప్రింట్ అయింది. కాలింగ్ ఫ్రమ్ అప్డేట్ మెథడ్ అనేది చూడండి ప్రింట్ అవుతూనే ఉంది. సో అక్కడ నేను దీన్ని కొలాప్స్ మీద క్లిక్ చేసి ఇది ఎనేబుల్ చేసి పెట్టాను కాబట్టి ఇది అదే ఎన్నిసార్లు ప్రింట్ అయింది, ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది. సో చూసారా 1300, 1500, 16. సో ఇలా అంటే ఫ్రేమ్కి ఒకసారి అంటే ఈ కోడ్ 30 FPSలో రన్ అవుతుందా 60 FPSలో రన్ అవుతుందా అనే దాన్ని బట్టి ఈ లైన్ అయితే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంటుంది. సో లెట్స్ సి స్టాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు 69, 73, 72 FPSతో రన్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 60 అనుకుందాం. అంటే సెకండ్కి 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే 60 టైమ్స్ పర్ సెకండ్ ఈ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చూసారా నేను ఎంటర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 4000 అప్రాక్సిమేట్లీ నియర్లీ 5000 టైమ్స్ ఈ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. సో దీన్ని ఇప్పుడు స్టాప్ చేయాలంటే అగైన్ క్లిక్ ఆన్ హియర్ బ్యాక్ ఫ్రమ్ ప్లే మోడ్ టు ఎడిట్ మోడ్. సో చూసారా 5344 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. అది ఇక్కడ రాసిన కోడ్. సో ఇది డిఫరెన్స్ అనమాట. స్టార్ట్ మెథడ్లో రాసింది ఓన్లీ వన్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, అది కూడా బిఫోర్ ద ఫస్ట్ ఫ్రేమ్ అప్డేట్ అవ్వకముందే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ అప్డేట్ మెథడ్లో రాసిన కోడ్ ప్రతి ఫ్రేమ్ అది 30 FPS, 60 FPS, 90 FPS అంటే 90 ఫ్రేమ్స్ పర్ సెకండ్. 90 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే అక్కడ 90 ఫ్రేమ్స్ రెండర్ అవుతున్నాయి పర్ సెకండ్కి. ఆ ప్రతి ఫ్రేమ్ అప్డేట్ అయిన ప్రతిసారి ఇక్కడ అప్డేట్ మెథడ్లో రాసిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఆల్టర్నేటివ్స్ ఏంటి చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ మెథడ్ ఉంది. స్టార్ట్ మెథడ్కి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే వాయిడ్ అవేక్. సో అవేక్ అనే మెథడ్ ఉంది. అవేక్ మెథడ్లో ఫస్ట్ ఇక్కడ రాసింది కమెంట్ చేసేస్తున్నాను. యూజింగ్ // సింబల్ ఐఎమ్ కమెంటింగ్ దిస్ లైన్ టు స్కిప్ దిస్ ఎగ్జిక్యూషన్. సో సేమ్ లైన్ కాపీ అండ్ పేస్ట్ హియర్. Calling from awake method. Same again another alternative for start method ఏంటి అంటే void on enable. Copy the same line and paste here. Calling from on enable method. సో ఇప్పుడు త్రీ మెథడ్స్ మాత్రమే ఉన్నాయి. స్టార్ట్ మెథడ్, అవేక్ మెథడ్, ఎనేబుల్ మెథడ్. సో దీని ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ అవేక్ మెథడ్లో రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ తర్వాత ఎనేబుల్లో రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత స్టార్ట్ మెథడ్లో రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ 3 మెథడ్స్ వచ్చేసి ఒకదానికొకటి ఆల్టర్నేట్. స్టార్ట్ మెథడ్, అవేక్ మెథడ్ అండ్ ఆన్ ఎనేబుల్ మెథడ్. సో ఫస్ట్ అవేక్లో రాసింది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఎనేబుల్లో రాసింది ఎగ్జిక్యూట్ అవుతుంది, లాస్ట్లో కాలింగ్ ఫ్రమ్ స్టార్ట్ మెథడ్లో రాసిన కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాము. కాలింగ్ ఫ్రమ్ అవేక్ మెథడ్, కాలింగ్ ఫ్రమ్ ఆన్ ఎనేబుల్ మెథడ్, కాలింగ్ ఫ్రమ్ స్టార్ట్ మెథడ్. ఇది ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో ఇవి స్టార్ట్ మెథడ్కి ఆల్టర్నేటివ్స్. ఈ 3 మెథడ్ స్టార్ట్ మెథడ్, అవేక్ మెథడ్, ఆన్ ఎనేబుల్ మెథడ్. సేమ్ ఇలాగే దీన్ని ఇప్పుడు రిమూవ్ చేసి అప్డేట్ మెథడ్స్కి ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే వాయిడ్ అప్డేట్, ఫిక్స్డ్ అప్డేట్ అండ్ లేట్ అప్డేట్ అని 3 మెథడ్స్ ఉంటాయి. వాయిడ్ అప్డేట్ ఆల్రెడీ రాసాము, వాయిడ్ ఫిక్స్డ్ అప్డేట్ ఒకటి అండ్ వాయిడ్ లేట్ అప్డేట్, ఈ 3 మెథడ్స్. సో సేమ్ కోడ్ రాస్తున్నాను ఇక్కడ కూడా. ఇప్పుడు మనకు డిఫరెన్స్ ఎలా ఉంటుంది? సో ఈ అప్డేట్ మెథడ్, లేట్ అప్డేట్, ఫిక్స్డ్ అప్డేట్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే మ్యాక్సిమం మనం ఎప్పుడైతే ఫిజిక్స్ కాంపోనెంట్స్తో వర్క్ చేస్తుంటామో గేమ్లో అటువంటి టైంలో ఈ ఫిక్స్డ్ అప్డేట్, అప్డేట్ అండ్ లేట్ అప్డేట్ మెథడ్స్ గురించి అయితే మనం తెలుసుకుంటాము. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ వన్స్. ఫిక్స్డ్ అప్డేట్, లేట్ అప్డేట్ అండ్ అప్డేట్. సో చూడండి ఈ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఫిక్స్డ్ అప్డేట్ రాశాను, లేట్ అప్డేట్ రాశాను, నెక్స్ట్ అప్డేట్ రాశాను.
సో మ్యాక్సిమం లేట్ అప్డేట్ అనేది లాస్ట్లో కాల్ అవుతుంది. సి నౌ క్లియరింగ్ ఆల్ దీస్ ప్రీవియస్ వన్, ఎంటరింగ్ ఇన్ టు ప్లే మోడ్. సో చూసారు కదా, ఫస్ట్ ఏది కాలింగ్ ఫ్రమ్ ఫిక్స్డ్ అప్డేట్ మెథడ్లో రాసినది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ కాలింగ్ ఫ్రమ్ అప్డేట్ మెథడ్, లాస్ట్లో కాలింగ్ ఫ్రమ్ లేట్ అప్డేట్ మెథడ్. ఈ పేర్లోనే ఉంది లేట్ అప్డేట్ అని. సో లేట్ అప్డేట్లో రాసినది ఫస్ట్ ఈ ఫిక్స్డ్ అప్డేట్ మెథడ్లో రాసిన తర్వాత లేట్ అప్డేట్లో రాసిన కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇదంతా మనకు మ్యాక్సిమం మనం యూజ్ చేసేది ఓన్లీ ఫిజిక్స్ రిలేటెడ్ కాంపోనెంట్స్. అంటే ఫిజిక్స్ మనం ఎప్పుడైతే గేమ్లో ఇంప్లిమెంట్ చేస్తుంటామో అటువంటి టైంలో మాత్రమే ఈ ఫిక్స్డ్ అప్డేట్, లేట్ అప్డేట్ గురించి మనం క్లియర్గా అయితే డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను దీని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది. ఫస్ట్ ఆన్ అవేక్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎనేబుల్, దాని తర్వాత స్టార్ట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఓన్లీ బిఫోర్ ది ఫస్ట్ ఫ్రేమ్ అప్డేట్. అండ్ అప్డేట్ మెథడ్ వచ్చేసి కాల్డ్ పర్ ఫ్రేమ్, ఈచ్ ఫ్రేమ్కి 1 టైం మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా అప్డేట్ మెథడ్కి ఆల్టర్నేటివ్స్ ఫిక్స్డ్ అప్డేట్, లేట్ అప్డేట్, ఇలా 3 మెథడ్స్. అంటే ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ ఏ శాంపుల్ స్క్రిప్ట్ ఇన్ యూనిటీ. అండ్ అలాగే ఎగ్జిక్యూషన్ కూడా చూసాము. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే కింద కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అగైన్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాగే గేమ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, happy coding, happy gaming. Bye bye.